హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఈ రోజు అయితే మనం ఒక మంచి ఎస్యూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. దీని కాంపిటీటర్ ఎలా ఉంటుందంటే 50 లక్షలు 60 లక్షల బడ్జెట్లో ఉన్న ఎస్యూవీలకి 20 లక్షల బడ్జెట్లో ఉన్న ఎస్యూవీ కాంపిటీటర్. ఇంకా మీ అందరికీ అర్థం అయిపోయింది. ఈరోజు మనం అయితే థార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఒక చిన్న ఇదేంటంటే మనం ఓన్లీ థార్ గురించే కాదు, థార్ రాక్స్ గురించి కూడా మాట్లాడకపోతున్నాం. థార్కి థార్ రాక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మీరు బడ్జెట్లో ఏది కొనుక్కుంటే బెటర్గా ఉంటుంది, థార్లో థార్ రాక్స్లో లేని ఫీచర్స్ ఉన్న ఫీచర్స్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూసేయండి. మెయిన్గా థార్ అండ్ థార్ రాక్స్. థార్ వచ్చేసరికి లుక్స్ పరంగా కానివ్వచ్చు, ఆ అగ్రెసివ్నెస్ కానివ్వచ్చు, కార్ చూస్తుంటేనే రోడ్డు మీద వెళ్తుంటే ఆ ప్రజెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే చాలామందికి దీని ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ అలా వీల్స్ ఇవన్నీ వేయించి కొంచెం ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు అనమాట. కార్కి ఏదైతే వీల్ బేస్ వస్తుందో ఆ వీల్ బేస్లోనే మీరు అలా వీల్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. 19 ఇంచ్ అలా వీల్స్ కెపాసిటీ ఉన్న కార్కి మీరు 20 వీల్స్ అలా వీల్స్ వేసి 21 ఇంచెస్ అలా వీల్స్ వేస్తే ఏ విధంగా ఉంటుంది, అది ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. కార్లకి విపరీతంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్లు కానివ్వచ్చు, మోడిఫికేషన్లు కానివ్వచ్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. తార్లని మేజర్గా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. లైటింగ్స్ కానివ్వచ్చు, రకరకాల మోడిఫికేషన్లు అయితే చేస్తూ ఉంటారు అనమాట. కానీ మేజర్గా ఒక్కసారి ఒకటి అర్థం చేసుకోండి, ఒక కంపెనీ అనేది 18 ఇంచ్ అలై వీల్స్ కానీ 19 ఇంచ్ అలై వీల్స్ కానీ అది కరెక్ట్గా డిజైన్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసింది అంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ అలై వీల్స్ వేయించుకోవాలన్నా కానీ ఆ సెగ్మెంట్లోనే వేయించుకోవాలి. 18 వీల్స్ అయితే 18 వీల్స్ వేయించుకోవాలి. 18 వీల్స్ దగ్గర మీరు 20 వీల్స్ అలై వీల్స్ వేసుకున్నారు అనుకోండి, హై స్పీడ్లో ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా తార్ గురించి మాట్లాడుకుంటే ఆ రోడ్డు మీదకి ఆ కారు అలా వస్తుంటే దాని కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది. లోపల కూర్చున్న వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా మెయిన్గా చెప్పాలనుకుంటే 50 లక్షలు విలువ చేసే ఎస్యూవీలకి కాంపిటీటర్ అంటే మీరే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటుందో. కానీ మనం ఒక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే థార్లో మనకి 3 డోర్ మాత్రమే వస్తుంది అనమాట. 3 డోర్తో పాటు ఫీచర్స్ అనేవి కొంచెం తక్కువగా వస్తుంది. ఇక్కడైతే మనకి కాంప్రమైజ్ అవ్వాలి, కానీ బడ్జెట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదనమాట. థార్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి విపరీతమైన కంప్లైంట్స్ ఏంటంటే కంఫర్ట్. లోపల మీరు స్పేస్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఫ్యామిలీకి అయితే మంచి కారు కానే కాదు. ఎందుకంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి థార్లో ప్రయాణం చేయాలనుకుంటే అది అసాధ్యమైన పని. ఎందుకంటే థార్ 3 డోర్ కావడంతో ఆ డోర్స్ నుంచి వెనకాల వెళ్ళి కూర్చునే వాళ్ళు కూడా మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని సీటు బెండ్ చేసి వెనకాల వెళ్ళే విధానం ఏదైతే ఉంటుందో కొంచెం ఇబ్బందికరమనే చెప్పొచ్చు అనమాట. అండ్ దీంతో పాటుగా లెగ్ స్పేస్ కానివ్వచ్చు, రేర్ స్పేస్ కానివ్వచ్చు కొంచెం తక్కువగా ఉంటుంది థార్లో చూసుకున్నట్టయితే. అందుకే ఇది థార్ వాళ్ళు గమనించి థార్ రాక్స్ రిలీజ్ చేయడం జరిగింది. థార్ రాక్స్ మీరు చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్తో పాటు అద్భుతమైన ఫీచర్స్, అవి కూడా సన్ రూఫ్ కానివ్వచ్చు, 10 ఇంచ్ స్క్రీన్ కానివ్వచ్చు, ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉంటాయి. అడాస్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఎస్యూవీ అంటే తక్కువ బడ్జెట్లో మహేంద్ర థార్ రాక్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. కంపేర్ టు థార్ రాక్స్ మనకి థార్ అనేది కొంచెం చిన్నగానే కనిపిస్తుంది సైజ్ విషయానికి. థార్ రాక్స్ అయితే మీకు ఆబ్వియస్గా చాలా పెద్దదైతే కనిపిస్తుంది అనమాట. చూడడానికి ఆ ప్రెజెన్స్ కానివ్వచ్చు థార్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కంఫర్ట్ కూడా మీరు ఒక ఫ్యామిలీతో మంచి జర్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా థార్ రాక్స్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. లేదు మీరు రగ్గడ్గా ఆఫ్ రోడింగ్ వైపు చూస్తున్నారంటే మీకు ఒక పర్ఫెక్ట్ వెహికల్ అయితే ఖచ్చితంగా థార్ మాత్రమే ఉంటుంది. ఇంకా సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే మనకి మహేంద్ర థార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. అదే థార్ రాక్స్లో చూసుకున్నట్టయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు అడాస్ కూడా వస్తుంది, లెవెల్ 2 అడాస్ కూడా వస్తుంది. మహేంద్ర థార్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి 11 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 17 lakhs వరకు అయితే ఉంటుందన్నమాట. అదే మహేంద్ర థార్ రాక్స్ విషయానికి మీరు చూసుకున్నట్టయితే 13 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 20 లక్షల పైగానే ఉంటుంది. కానీ మీరు మంచి ఫ్యామిలీ ఎస్యూవీ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆబ్వియస్గా థార్ రాక్స్ వైపే చూడాల్సిందే. ఎందుకంటే మీకు స్పేషియస్తో పాటు కూడా ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి. ఇంకా ఇంజన్ విషయానికి వచ్చేసరికి మనకి థార్ అండ్ థార్ రాక్స్ రెండిట్లో సేమ్ ఇంజన్ అయితే వస్తుందన్నమాట. పెట్రోల్ వర్షన్ చూసుకున్నట్టయితే 2 లీటర్ టర్బో ఇంజన్ అయితే వస్తుంది. డీజిల్ వర్షన్లో చూసుకున్నట్టయితే 2 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట. థార్ అండ్ థార్ రాక్స్లో సిమిలర్ ఇంజన్ అయితే ఉంటుంది. కన్క్లూజన్ విషయానికి వచ్చేసరికి మీరు థార్ కొనాలా, థార్ రాక్స్ కొనాలా? ఈ విషయానికి వచ్చేసరికి థార్ విషయంలో చూసుకున్నట్టయితే మీరు ఒక 2-3 ఎక్కువగా జర్నీ చేస్తారు. అది కూడా మీరు మాత్రమే జర్నీ చేస్తారు, ఇంకా ఫ్యామిలీ ఎవరు జాయిన్ అవ్వరు. మంచిగా జర్నీ చేసే వాళ్ళకైతే ద బెస్ట్ ఆప్షన్ థార్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి, 2 or 3 persons ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి థార్ అనేది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు. లేదు ఫ్యామిలీ ఎస్యూవీ కావాలి, మంచి ఫీచర్స్ కావాలి, మంచి అపిరెన్స్ కావాలి, దీంతో పాటుగా మంచి క్లియరెన్స్ కావాలి, అద్భుతంగా ఉండే ఎస్యూవీ తీసుకోవాలనుకుంటే థార్ విషయానికి వెళ్లకుండా థార్ రాక్స్ విషయానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనమాట. దీంట్లో ఉన్న పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వచ్చు, 360 degrees కెమెరా కానివ్వచ్చు, లెవెల్ 2 అడాస్ కానివ్వచ్చు, 19 ఇంచ్ అలై వీల్స్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి. ఇంతకీ మీకు థార్ అంటే ఇష్టమా, థార్ రాక్స్ అంటే ఇష్టమా? ఖచ్చితంగా కామెంట్ చేసేయండి.
నా విషయానికి వచ్చేసరికి నాకు 2 కార్లు నచ్చుతాయి అనమాట. ఎందుకంటే తార్ విషయాన్ని చూసుకున్నట్టయితే మీరు మాడిఫికేషన్ చేపించిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. కంపేర్ టు రెండు బాగానే ఉంటాయి. కాకపోతే ఆ సైజ్ విషయానికి వచ్చేసరికి మనకి తార్ అనేది కొంచెం తక్కువ సైజులో ఉంటుంది, అద్భుతంగా కనిపిస్తుంది. దాని అగ్రెసివ్ లుక్స్ కానివచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది ఫ్యామిలీ కార్ కానీ ఫ్యామిలీ ఎస్యూవీ కాబట్టి దీంట్లో ఫీచర్స్ అన్ని కూడా యాడ్ చేసి ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది. 2 బాగానే ఉంటాయి. మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని కంపేర్ చేసుకొని మీరైతే పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.